సాధారణ ప్రజల కోసం చెంచల్గూడ జైలు అధికారులు వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. జైలు ఆవరణలో జైల్ మ్యూజియం, ఫీల్ ది జైల్ పేరుతో ప్రత్యేక బ్లాక్ ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా ప్రారంభించారు. ఇప్పటికే గోవా, కోల్కతా వంటి ప్రాంతాల్లో జైల్ మ్యూజియాలున్నాయి. తాజాగా హైదరాబాద్లోని చెంచల్గూడ జైలు కూడా ఈ జాబితాలో చేరింది. జైల్ మ్యూజియంలో జైలు చరిత్ర, ఉపయోగించిన పాత వస్తువులు, ఖైదీల జీవితం, శిక్షల విధానాలు వంటి అంశాలు ప్రదర్శించనున్నారు. ఇది విద్యార్థులు, పర్యాటకులు, సాధారణ ప్రజలకు జైలు వ్యవస్థ గురించి అవగాహన కల్పించడానికి ఉపయోగపడనుంది. జైల్ మ్యూజియంతో పాటు ఫీల్ ద జైల్ కాన్సెప్ట్లో కూడా ఫీల్ ద జైల్ ఒక బిల్డింగ్, అక్కడ ఎవరు జైల్ అనుభవం కావాలి వాళ్ళు వచ్చి ఇక్కడ ఉండవచ్చు. సో జైల్ మ్యూజియంలో ఇంతకు ముందు మీకు తెలుసు సంగారెడ్డిలో హెరిటేజ్ జైల్ ఉండేది, బట్ అది 2016లో తర్వాత స్టార్ట్ అయింది. తర్వాత అది కొలాప్స్ అయిపోయింది. కొలాప్స్ అయిన తర్వాత జైల్ క్లోజ్ అయిపోయింది. దాంట్లో ఉన్న ఆర్టిఫాక్ట్స్ అండ్ ప్రిజన్ డిపార్ట్మెంట్ సంబంధించిన ఇంపార్టెంట్ వాల్యుయబుల్ ఐటమ్స్ కూడా ఉండేవి. సో అవి తీసుకొచ్చి ఒక సెపరేట్ ప్లేస్లో పెట్టి జైల్ మ్యూజియం కంటిన్యూ చేయాలి అని ఆ అభిప్రాయంతో మేము ఇక్కడ జైల్ మ్యూజియం స్టార్ట్ చేసాము. సో ఇక్కడ జైల్ మ్యూజియంలో మేము అంతా 4 or 5 గ్యాలరీస్లో డివైడ్ చేసాము. ఇన్నోవేటివ్ తెలంగాణ ప్రిజన్ కాన్సెప్ట్. సో పబ్లిక్ ఇవి 2 ఫెసిలిటీస్ పబ్లిక్ మంచిగా యూజ్ చేసి మంచి అవేర్నెస్ క్రియేట్ చేస్తుంది. అండ్ అల్టిమేట్లీ క్రిమినల్ టెండెన్సీస్ తగ్గించేయడం అండ్ సొసైటీకు క్రైమ్ ఫ్రీ చేయడానికి ఇక్కడ మాకు ఒక ప్రయత్నం తెలంగాణ సాధారణ ప్రజలకి ఎప్పటి నుంచి అందుబాటులో రాబోతుంది, టైమింగ్స్ ఎట్లా ఏమైనా ఉంటాయా అన్నీ మేము తెలియజేస్తాము. ఆల్రెడీ ఒక వెబ్సైట్ దాని గురించి తయారు చేసాము. దాంట్లో బ్రోషర్స్ కూడా ఈరోజు అందరికీ ఇస్తున్నాము. దాంట్లో అన్నీ ఉన్నాయి. సో 6 అవర్స్కు 1000 రూపీస్ అనుకున్నాము అండ్ 24 అవర్స్కు 2000. ఫీల్ ద జైల్ బ్యారక్ ద్వారా సాధారణ ప్రజలు ఒకరోజు జైలు జీవితాన్ని అనుభవించేలా జైలు అధికారులు అవకాశం కల్పించారు. ఫీజు చెల్లించి రిజర్వేషన్ చేసుకున్న వారు జైల్ రూల్స్ ప్రకారం ఒకరోజు బ్యారక్లో ఉండి జైలు ఆహారం, రొటీన్ కార్యకలాపాలు, శిక్షల వాతావరణాన్ని అనుభవించవచ్చు. ఇది జైలు జీవితం ఎంత కష్టమో అర్థం చేసుకోవటానికి సహాయపడుతుందని అధికారులు తెలిపారు. అయితే 12 గంటలకు 1000 రూపాయలు, 24 గంటలకు 2000 రూపాయలు చెల్లించి జైలు అనుభూతిని పొందవచ్చు. అయితే చెంచల్గూడ జైలు ఏర్పాటు చేసిన ఈ ప్రోగ్రాంపై మరింత సమాచారం మా ప్రతినిధి చార్మి అందిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో సంగారెడ్డిలో ఫీల్ ద జైల్ కాన్సెప్ట్ అప్పట్లోనే వచ్చింది. అయితే 2016లోనే చాలా మంది చూశారు. కానీ 2016 తర్వాత ఒక్కసారిగా అది కూలిపోవడంతో ప్రజెంట్ ఇప్పుడైతే చెంచల్గూడ జైల్లో అయితే దీన్ని మళ్ళీ ఇనాగ్రేట్ అయితే చేయడం జరిగింది. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఇనాగ్రేషన్ కి సంబంధించి ఈ రోజే దీన్ని స్టార్ట్ చేశారు. ఫీల్ ద జైల్ ఈ కాన్సెప్ట్ ఎలా అంటే జైల్లోని వాతావరణం ఎలా ఉంటుంది ఏంటి అనే దానికి సంబంధించి కంప్లీట్ గా ఒక 24 అవర్స్ పాటు మనం ఆ జైల్ అనుభూతిని అయితే పొందవచ్చు. సో లోపలికి వెళ్ళి మీకు కంప్లీట్ గా విజువలైజేషన్ అంతా కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. సో ఇక్కడ మనం చూసుకుంటే 3 to 4 సెల్లార్స్ గా అయితే డివైడ్ చేయడం జరిగింది. సో ఇదే చూసి మన ఫస్ట్ సెల్లార్. సో మనకి ఇక్కడ చూసుకుంటే కంప్లీట్ గా ఎలా అయితే మనకి మూవీస్ లలో చూపిస్తున్నట్టుగా మనకి అప్పుడు సినిమాల్లో చూస్తాం, కానీ ఇన్ రియల్ లైఫ్ లో ఎలా ఉంటుంది ఏంటి చాలా మందికి తెలుసుకోవాలని ఉంటుంది. అదే విధంగా అసలు ఒక ఖైదీ జీవితం ఎలా ఉంటుంది ఒకసారి మనకి లోపల విజువల్స్ చూస్తే అటు సైడ్ కార్నర్ వైపు అయితే మనకి వాష్రూమ్స్ అనేటివి ఉంటాయి అండ్ ఒక బెడ్. మనకి ఇక్కడ కార్నర్ కి మనకి అక్కడ మట్టి కుండనైతే ఇస్తారనమాట. ఇలా ఇప్పుడు కంప్లీట్ గా ఇప్పుడు ఒక 1, 2, 3 ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ మొత్తం 3 సెల్లార్స్ ఉన్నాయి. ఇది మొత్తం మేల్ కి సంబంధించింది. సో ఇది చూసుకున్నట్టయితే మనకి ఒకరిద్దరు కాకుండా ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ రావాలి. గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఇక్కడికి వచ్చి ఉండాలి అనుకుంటున్నారు, ఆ ఫీల్ ని తీసుకోవాలనుకుంటున్నారు అని అనుకున్న వాళ్ళందరికీ కూడా ఈ 4 సీటింగ్ ఏదైతే ఉందో మనకి 4 మెంబర్స్ అయితే ఇక్కడ ఉండొచ్చు. ఇక్కడ ఏంటంటే మీరు లోపలికి వచ్చిన వెంటనే మీకంటూ ఒక బోర్డు ఇస్తారు. లోపలికి వచ్చినప్పుడు నో ఫోన్స్, నో ఎలక్ట్రికల్ డివైసెస్, ఏది మీకు లోపలికి తీసుకురావడానికి అనుమతులు అయితే ఉండవు. సో బిగ్ బాస్ లో ఎలా అయితే 24 అవర్స్ మనకి కంప్లీట్ గా వితౌట్ ఎనీ ఎలక్ట్రానిక్ డివైసెస్ ఉంటామో అలానే ఉంటుంది. సో ఇక్కడ 4 మెంబర్స్, సపోజ్ ఇప్పుడు ఒక గ్యాంగ్ ఆఫ్ ఫ్రెండ్స్
అసలు నిజంగా ఎలా ఉంటుంది ఒక ఖైదీ జీవితం అనేది తెలుసుకోవాలి అని అనుకున్నా, లేకపోతే అలాంటప్పుడు ఈ సెల్ ని మనం బుక్ చేసుకోవచ్చు. ఇదంతా కూడా మేల్స్ కి సంబంధించిన సెల్స్. మనం ఒకసారి ఫీమేల్ దానికి కూడా వెళ్ళి చూద్దాము. అటు సైడ్ చూసుకుంటే అండ్ మనకి ఈ ఏరియాలోనే ఆ కార్నర్ లో మనకి డ్రెస్సెస్ కూడా ఉన్నాయి. ఆ డ్రెస్సెస్ ఎలా ఉంటాయి, ఖైదీలకి ఏ విధమైన డ్రెస్సెస్ అయితే ఇస్తారో సేమ్ అదే విధమైన కాస్ట్యూమ్ ని కూడా మనకి ఇక్కడ అవైలబుల్ లో ఉంటుంది అనమాట. సో ఇవన్నీ కూడా వాళ్ళకి సంబంధించిన దుప్పట్లు, కాస్ట్యూమ్స్ అన్నీ కూడా ఇక్కడే ఉంటాయి అన్నమాట. సో ఇటు సైడ్ మనకి సెక్యూరిటీ కానివ్వండి, ప్రతి ఒక్కటి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ని వాళ్ళైతే ఫోకస్ చేసుకుంటున్నారు ఇప్పుడు. అండ్ మండే నుంచి సండే వరకు ఏమేమైతే ఫుడ్స్ మనకి అవైలబుల్ లో ఉంటాయో ఆ బుధవారం రోజు, అదే విధంగా ఆదివారం రోజు మనకి గుడ్డు, అదే విధంగా చికెన్ అనేది కూడా ఇక్కడ అవైలబుల్ లో పెడతారు. సేమ్ వే అంటే మీరు సోమవారం రోజు వచ్చారనుకోండి, ఆ రోజు మెన్యూలో ఏమేమైతుందో అవన్నీ ఉంటాయి. సో ఇదంతా కూడా మేల్ సెక్షన్ అన్నమాట. సో ఒకసారి ఫీమేల్ సెక్షన్ దగ్గరికి వెళ్దాము, ఫీమేల్ సెల్స్ దగ్గరికి వెళ్దాము. సో రైట్ నౌ అటు చూసుకుంటే మనము ఇది చిన్నగా ఉంటుంది అనమాట. ఇది ఫీమేల్స్ కి సంబంధించి, ఇదైతే ఫీమేల్ సెల్లార్ అన్నమాట. అటు సైడ్ అంతా కూడా మేల్, అదంతా మొత్తం ఒక 3-4 సెల్లార్స్ అన్ని మేల్ వే ఉన్నాయి. అండ్ ఇటు మొత్తం ఫీమేల్ కి సంబంధించి. సో బరాక్ 1 ఫీమేల్. సో ఇది లోపల మనం చూసుకోవచ్చు, సేమ్ అక్కడ ఎలా అయితే ఉంటుందో సేమ్ వేలో కంప్లీట్ గా ఉంటుందన్నమాట. సో మేలే కాకుండా ఫీమేల్ కూడా ఇక్కడ ఎవరైనా సరే మీరు రావాలి అనుకుంటే దీనికంటూ ఒక టోకెన్, అదే విధంగా కంప్లీట్ గా టికెట్ ప్రైసింగ్ అన్ని కూడా ఉంటాయి. సో అదంతా కూడా వెబ్సైట్ లో మనకైతే అవైలబుల్ లో ఉంటుంది. సో ఓవరాల్ గా చూసుకుంటే ఇప్పటికే అండమాన్ నికోబార్, కేరళ, గోవా, బెంగళూరు ఈ 4 ప్రదేశాలలో మనకైతే ఫీల్ ద జైల్ అనే కాన్సెప్ట్ ని తీసుకొచ్చారు. 1726 నుంచి కూడా నిజాం కాలం దగ్గర నుంచి ఇప్పటి వరకు అప్పట్లోనే సంగారెడ్డి దగ్గర ఉన్న ఏదైతే జైలు ఉందో దాన్ని మోడిఫికేషన్ చేసి జైల్ మ్యూజియం గా కన్వర్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆ ప్లేస్ లో ఉన్న వస్తువులు, అదే విధంగా వెపన్స్ అవన్నిటినీ కూడా ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేశారు. ఇక్కడ లోపల మ్యూజియం ఉంది. అండ్ ఆ మ్యూజియం కి సంబంధించి మీరు ఇక్కడ టికెట్ తీసుకున్నారంటే మ్యూజియం కి టికెట్ జస్ట్ 50 రూపీస్ ఉంటుంది. సో మీరు ఇక్కడికి వచ్చి కంప్లీట్ గా ఆ మ్యూజియం ఎలా ఉంది, లోపల ఆ టైంలో అంటే నిజాం టైంలో ఎలాంటి వస్తువులు యూజ్ చేశారు అంటే కంప్లీట్ గా తెలుసుకోవచ్చు. సో ఇంకెందుకు వెయిట్ చేస్తున్నారు, ఫీల్ ద జైల్ అనే కాన్సెప్ట్ మీకు ఎలా అనిపించింది? సో ఖచ్చితంగా మీరు రావాలి అనుకుంటే చెంచల్గూడ జైల్లో దానికి సంబంధించిన వెబ్సైట్స్ కింద డిస్క్రిప్షన్ లో ఉంటాయి, ఖచ్చితంగా చెక్అవుట్ చేయండి. అదే విధంగా మనకి చెంచల్గూడకి సంబంధించి మీరు అఫీషియల్ వెబ్సైట్స్ కూడా వెళ్ళొచ్చు. సో అఫీషియల్ వెబ్సైట్స్లలో మనకి ఏ రోజు మీరు రావాలనుకుంటున్నారు ఏంటి అవన్నీ చెప్తే వాళ్ళు దానికి సంబంధించి ఇక్కడ అన్ని ఆర్గనైజ్ చేస్తారు. సో ముందే ప్రిపేర్ రాలేదు. సో మీరేమనుకుంటున్నారు, ఖచ్చితంగా మీరు ఇక్కడికి రావాలి అనుకుంటున్నారా? అయితే సో ఇక్కడ ప్రజెంట్ అయితే సిచ్యువేషన్ అంతా కూడా సేమ్ ఎగ్జాక్ట్ ఇలానే ఉంది. సో ఇదైతే ఇనాగ్రేషన్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. సో ప్రజెంట్ కెమెరామ్యాన్ శ్రీకాంత్, రిపోర్టర్ షార్మి, బిగ్ టీవీ హైదరాబాద్. అలాగే ఫీల్ ద జైల్ ప్రోగ్రాంలో పాల్గొని జైలు జీవితాన్ని అనుభూతి చెందేందుకు గాను 1000 రూపాయలు, 2000 రూపాయల ధరలతో టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. మరి ఈ జైలు జీవితం ఎలా ఉంటుందో చూపించే ఫీల్ ద జైల్ ప్రోగ్రాంపై డీజీ సౌమ్య మిశ్రాతో మా ప్రతినిధి చార్మి స్పెషల్ ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. సో ప్రెసెంట్ మనకి ఫీల్ ద జైల్, అసలు ఫీల్ ద జైల్ ఏంటి దానికి సంబంధించి ప్రస్తుతం మనతో పాటు డీజే సౌమ్య మిశ్రా గారు మ్యామ్తో మాట్లాడడం. మ్యామ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి కాన్సెప్ట్ ముందు నుంచి ఉంది అండ్ ఆల్రెడీ చాలా మందికి ఇన్ని ఇంట్రెస్ట్ ఉంటుంది, కానీ దీనివల్ల యూత్కి ఏమైనా బెనిఫిట్ ఉంటుంది అనుకుంటున్నాను? యూత్కు తప్పకుండా ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది. ఎందుకంటే ఇంతకు ముందు ఐ డోంట్ థింక్ ఎక్కడ ఉంది ఎక్సెప్ట్ తెలంగాణలో సంగారెడ్డిలో ఫీల్ ద జైల్ కాన్సెప్ట్ స్టార్ట్ చేశారు. ఇంకా ఎక్కడ ఎలాగా లేదు యాజ్ ఆఫ్ నౌ. సో ఇది ఎందుకు మ్యూజియంస్ ఒక 5 మ్యూజియంస్ ఉన్నాయి. సో దిస్ ఇస్ ఫీల్ ద జైల్ ఇస్ ఫస్ట్ టైం. సో యూజువల్లీ మ్యూజియంస్, ప్రిజన్ మ్యూజియంస్ అంతా ఎక్సెప్ట్ సెల్యులర్ జైల్ ఐ థింక్ ఇట్ ఈస్ వెరీ ఫేమస్ అండ్ అలీపూర్ జైల్ బికాస్ ఆఫ్ ద ఫ్రీడమ్ ఫైటర్స్. సో ఇక్కడ తెలంగాణ హిస్టరీ, తెలంగాణలో ఉన్న ప్రిజన్స్ డిపార్ట్మెంట్ అండ్ ఇంతకుముందు ప్రాక్టీస్ ఏంటి, సమ్ ఆఫ్ ది ఫేమస్ పర్సన్స్ హూ ఆర్ దేర్ ఇన్ తెలంగాణ ప్రిజన్, దేని గురించి చెప్పడానికి, పబ్లిక్లో అవేర్నెస్ క్రియేట్ చేయడానికి, వాళ్ళకి ఎడ్యుకేట్ చేయడానికి ఇది ఓపెన్ చేయడం జరిగింది. ఫీల్ ద జైల్లో ఏమవుతుంది అంటే ఒక పర్సన్ రియలీ జైల్లో ఉంటే వాట్ ఆర్ ది రియాలిటీస్ ఆఫ్ కన్ఫైన్మెంట్, ఫ్రీడమ్, మీరు ఫ్రీడమ్ ఉండకపోతే మీకు హౌ యూ విల్ ఫీల్. సో అవి తెలియచేయడానికి ఫస్ట్ హ్యాండ్ రియల్ లైఫ్ సిచ్యువేషన్లో తెలియచేయడానికి ఫీల్ ద జైల్ కాన్సెప్ట్. లోపలికి వెళ్లే ముందు నో ఎలక్ట్రికల్ డివైసెస్ అండ్ జైల్ We will give you the entire things in the website.
you will be exactly ఒక జైల్లో ఒక పర్సన్ వెళ్తే he will not have certain things like for example cell phone and social life. So it is confinement లో ఉన్నప్పుడు ఏమేమి మీరు రొటీన్స్ ఉంటాయి, సేమ్ రొటీన్స్ will be followed. స్లాట్స్ ఏవేవి ఉన్నాయి బికాస్ 12 I అవర్స్ will ఒకటి inform. అండ్ We all have that in the website. You please visit that and see that. సో ఫైనల్ గా ఎవరైతే ఫీల్ ద జైల్ కి ఆల్రెడీ సంగారెడ్డి కొంతమంది వచ్చిన వాళ్ళు ఉన్నారని చాలా మంది నేను విన్నాను, పంజాబ్ నుంచి కూడా జస్ట్ ఆ ఫీల్ ద ఎక్స్పీరియన్స్ కోసం వచ్చారు అని నేను ఒక న్యూస్ ఆర్టికల్స్ లో కూడా చూడడం జరిగింది. సో ఎలా ఐ మీన్ దీనివల్ల ఎంత ఇంపాక్ట్ ఉంటుంది అనుకుంటున్నారు ఈసారి? ఈసారి ఇంపాక్ట్ ఉంటుంది, అందుకని మేము ఇది ఓపెన్ చేసాము. బికాజ్ మెనీ పీపుల్ వుడ్ లైక్ టు నో, అండ్ ఒకసారి ఇక్కడ ఉండి తర్వాత దే విల్ నాట్ ఫీల్ లైక్ డూయింగ్ క్రైమ్స్ అగైన్. సో దట్ ఈస్ ద మెయిన్ మెసేజ్, యాక్చువల్లీ దట్ ఈస్ ద మెయిన్ థింగ్ ఫర్ విచ్ మేము ఇక్కడ ఇది ఓపెన్ చేస్తున్నాము. వీ హోప్ దట్ దిస్ బికమ్స్ పాపులర్ అండ్ దిస్ హెల్ప్స్ ఇన్ మేకింగ్ ద సొసైటీ క్రైమ్ ఫ్రీ. థ్యాంక్ యూ. సో చూసారు కదా, రైట్ నౌ మనకైతే క్రైమ్స్కి సంబంధించి ఎన్నో క్రైమ్స్ జరుగుతుంటాయి, కానీ ప్రతి ఒక్కరు ఎలా అంటే అవుతూ ఉంటాయి, ర్యాండమ్గా ఏదో చేస్తూ ఉంటాము, జైల్లోకి వెళ్తే ఏమవుతుందిలే పిచ్చర్ లైట్గా ఉంటారు, అంటే అసలు చాలా సింపుల్గా తీసుకుంటారు ఒక సిచ్యువేషన్ని. కానీ ఈ ఫీల్ ద జైల్లోకి మనం వస్తే 24 గంటలు 12 గంటల స్లాట్ ఉంటుంది అండ్ దానికి సంబంధించి వెబ్సైట్స్ అన్నీ కూడా అవైలబుల్లో ఉంటాయి. సో ఫీల్ ద జైల్ వెబ్సైట్లోకి మీరు వెళ్ళి చూస్తే అక్కడ మీకు ప్రతి ఒక్కటి డివిజన్స్గా డివైడ్ అయి ఉంటుంది. మరి అందులో ఏమేమి ఉంటాయి, 12 గంటలకు ఎంత అమౌంట్ ఉంటుంది అండ్ 24 అవర్స్కి ఎంత అమౌంట్ ఉంటుంది ఏంటనే ప్రతి ఒక్కటి అందులో డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో ఓవరాల్గా చూసుకుంటే ఇది యూత్కి మీరు క్రైమ్ చేయాలి అంటే 10 సార్లు ఆలోచించాలి అనేది అయితే సౌమ్య మిశ్రా గారు చెప్పుకొచ్చారు. కెమెరా పర్సన్ శ్రీకాంత్, రిపోర్టర్ చార్మి, బిగ్ టీవీ హైదరాబాద్.